సింపుల్ ఎగ్ కర్రీ చేయ విధానం. కావాల్సిన పదార్థాలు: ఆనియన్, గ్రీన్ చిల్లీ 2, ఒక 10 టొమాటోస్, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ అండ్ టర్మరిక్ అండ్ ఎగ్స్, 6 eggs. నౌ ఫస్ట్ గ్యాస్ ఆయిల్ వేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీని తర్వాత కొంచెం పోపు 1 స్పూన్ పోపు వేసి దీని తర్వాత ఆనియన్ గ్రీన్ చిల్లీ half teaspoon turmeric and curry leaves లైట్గా 2 minutes వేగనివ్వాలి. దీని తర్వాత ఆనియన్ త్వరగా వేసుకోవడానికి కొంచెం లైట్గా సాల్ట్, 2 minutes వేగిపోతే ఇది ఇలా కవర్ చేసేస్తే చెక్ చేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత దీనికి 10 టొమాటో యాడ్ చేయాలి. ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని లీడ్ పెట్టేసి ఒక 5 minutes కవర్ చేసేయాలి. పెట్టేసి కవర్ చేయాలి. ఆఫ్టర్ 10 minutes తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇలా నీరు వచ్చేసింది. ఈ టైంలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా ఇవి వేసేసుకోవాలి. కొంచెం కారం, గరం మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసి కుక్ డైరెక్ట్ కుక్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఎక్స్ట్రా మసాలాలు ఏం అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. 5 minutes తర్వాత మసాలాలన్నీ కొంచెం చింతపండు నానబెట్టిన చింతపండు వేసేసి డైరెక్ట్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కొంచెం వాటర్ వేసేసి ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఈ స్టేజ్లోనే సాల్ట్ తక్కువైంది చెక్ చేసుకోవచ్చు. ఏమైనా తక్కువ మసాలాలు లిటిల్ సాల్ట్ కొంచెం పడుతుంది, లైట్గా 1 స్పూన్ లిటిల్
లోపు ఎగ్స్కి మనం ఇలా 4 వైపు నుంచి ఘాట్లు పెట్టుకోవాలి. దానివల్ల ఈవెన్గా కర్రీ లోపలికి వెళ్ళి ఎగ్ కూడా టేస్టీగా ఉంటుంది. అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఇంకా ఇలా ఘాట్లు పెట్టిన ఎగ్స్ కర్రీలో వేసేసి ఒక 2 minutes ఉంచేస్తే టమాటా ఎగ్ పులుసు ఆర్ ఎగ్ కర్రీ రెడీ. ఒక 2 minutes తర్వాత ఇలా బబుల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఉంటున్నట్టు ఇలా ఘాట్లు పెట్టడం వల్ల కర్రీ ఇందులో లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా రెడీ అవుతుంది. దీని తర్వాత ఇలా సర్వ్ చేసుకోవాలి. ఎమ్మీ ఎగ్ పులుసు రెడీ. ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు. ప్లీజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.